అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే పాట సినిమా పేరు ప్రేమాభిషేకం అండి. 1981 వచ్చిన సినిమా అండి ఇది. పాట పేరు తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ అనే పాట అండి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి అనే పాట అండి. ఈ పాట యొక్క రాగం హరికాంబోజీ రాగం అండి. ఈ పాట యొక్క రాగం హరికాంబోజీ రాగం. ఇది 28వ మేనకర్త రాగం అండి, అంటే సంపూర్ణ రాగం అన్నమాట ఇది. ఇక నేను తీసుకున్న శృతి ఈ పాటకి 4 అండి, అంటే 4. దీని వెస్టర్న్లో ఎఫ్ అంటామండి. ఇక స్వరాల యొక్క అవరోహణ చూడండి. సా రీటు చూడండి, సా రీటు ఘాటు మావన్ పా దాటు నీవన్ సా. అవరోహణలో సా నీవన్ దాటు పా మావన్ ఘాటు రీటు సా. 12 స్వర సమప్రాయం చెప్తున్నాను నేను. ఏనండి చూద్దామండి. ముందు మనం రాగం చూద్దామండి. రాగం చూసినాక మనం పాడగలమండి. అందరూ పాడినండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది పాట. పెద్దలారా దయచేసేనండి. ఈ తరం వారికి ఈ పాట తెలియకపోవచ్చు, కొత్త వారికి తప్పకుండా ఈ పాట వినండి, బాగుంటుంది. చూడండి, శృతి 1 అండి, 1.5, 2, 2.5, 3, 4. చూడండి, సా సా రీటు ఘాటు మావన్ పా దాటు నీవన్ సా. ఎప్పుడైనా సరే ఏ రాగమైనా సరే సా దగ్గర నుంచి పై సాకి ఎండ్ అయిపోతుందండి రాగం. సరిగమ పదని అన్నంట రాగాన్ని సరిగమ పదని సా అంటాం. ఓకేనండి. ఇప్పుడు ఈ సాగండి, ఈ స్థాయిలో సారీ గమ పదని సా. చూసారండి, సా నుంచి సాకి కలుపుకున్నాం. ఇక్కడ తీసుకుంటే సాని సా సా సారీ గమ పదని సా. ఇక్కడ తీసుకున్నట్టయితే 1 2 3 4 సారీ గమ పదని సా. చూసారండి, ఇట్లా సా నుంచి సాకి అన్నమాట. అంటే ఒక స్థాయి నుంచి పై స్థాయిని మనం తీసుకుంటాం సాని. ఓకేనండి. ఓకే, ఇప్పుడు సారీ గమ పదని సా సాని గ ప మ గ రి సా. సా రీటు ఘాటు మావన్ పా దాటు నీవన్ సా. చెప్పాకండి, సా నీవన్ దాటు పా మావన్ ఘాటు రీటు సా. ఓకేనండి. మన పాట కలిసి బాగుంది. ఇక అందరు పాట వినండి. ఈ సినిమాలో ప్రతి పాట బాగుంటుందండి. మీకు కావాలి మీరు వినండి. ఈ యొక్క సినిమాలో ప్రతి పాటలో కూడా ఎక్కడో చోట ప్రేమ అనే పదం వస్తుందండి. ప్రతి పాటలో కూడా ప్రేమ అనే పదం తప్పకుండా వస్తుందండి. మీరు ఒకసారి వినండి ఈ పాటలని. ఓకేనండి. అదే అక్క గొప్పతనం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. తప్పకుండా మీ యొక్క ఈ పాటపై మీ యొక్క సొంత అభిప్రాయాల్ని తప్పకుండా రాయండి. ఎందుకంటే మీరు రాసే ఒక కామెంటు నాకు చాలా వాల్యుబుల్ అండి అది. ఎందుకంటే నా లోపాలు ఉంటాయండి, మీరు చెప్పాలి. అవి లోపాలు లేకుండా మంచిగా ఉంటే పాట బాగుందని చెప్పండి. కాబట్టి యొక్క ఎగ్జామ్ రాశాను మనం, పేపర్ ఎవరండి పెద్దవాళ్ళు, అట్లాగే నేను క్యాష్ వేస్తున్నానండి. నేను చిన్నవాడిని, అందరికన్నా కూడా తప్పకుండా నన్ను మీ కూడా భావించి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను, సలహాలను మీరు పంపిస్తే అవి నా ఛానల్కి అన్వయించుకొని ఉపయోగిస్తానండి. కాబట్టి తప్పకుండా పంపండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి.